పేద అమ్మాయి కష్టాలు. చుక్కాపురం అనే ఊరిలో చాందిని అనే పేద అమ్మాయి ఉంది. ఆమె బాగా ఆత్మగౌరవం ఉన్న పిల్ల కావడంతో ఏ చిన్న పనైనా చేసుకుని బ్రతకాలి అని చూసేది. కానీ ఆమె పేద పిల్ల కావడం, వెనక ముందు ఎవరూ లేకపోవడంతో అందరూ ఆమెను అవమానిస్తూ మోసం చేస్తూ ఉండేవారు. అందుకే ఊరూరు తిరుగుతూ జీవించేది. దేవుడా, నేను బ్రతకడానికి ఒక ఊరు, చేసుకోవడానికి చిన్న పని, ఉండడానికి చిన్న గూడు దొరికేలా చెయ్యి స్వామి. నువ్వు ఎన్ని కష్టాలు ఇచ్చినా నేను అనుభవిస్తాను అనుకుంది. అలా ఊర్లు దాటి పక్క ఊరైన కొండాపురంకి వెళ్ళింది. అక్కడ ఒక రాజకీయ నాయకుడు సోమయ్య అని ఉన్నాడు. అతనంటే జనంలో చాలా వ్యతిరేకత ఉంది. పైగా ఆ ఊరిలో ఒక ప్రధానమైన సమస్య ఉంది. అదేంటంటే ఆ ఊరిలో ఉన్న నది మీద ఒక తాడు అటు నుండి ఇటు కట్టి ఉంటుంది. ఆ తాడు మీద రోప్వేలాగా బుట్టల మీద ప్రయాణం చేస్తూ చాలా రిస్క్ చేస్తుంటారు ఆ ఊరి వాళ్ళు. ఒకరోజు పక్క ఊరి నుండి ఆ ఊరికి వచ్చిన ఒక చుట్టం తిరిగి నది దాటడానికి వచ్చి ఇలా అంటున్నాడు. అక్క, నిన్ను చూడ్డానికి ఎప్పుడెప్పుడు వస్తానా అని ఆత్రంగా ఉంటుంది. కాని మీ ఊరికి రావాలన్నా, ఆ నది దాటాలన్నా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉండాలి. అయినా మీ ఊరి వాళ్ళందరూ ఏ పడవల్లోనో వెళ్ళక ఇలా తాళ్ల మీద రిస్క్ చేస్తారేంటే బాబు? ఏం చేయాలిరా తమ్ముడు? ఆ నదిలో దొంగ సుడులు తిరుగుతుంటాయి. అవి పడవలని ముంచేయడంతో చాలా మంది చనిపోయారు. అప్పుడే ఈ తాడు దారి కనుగొన్నారు. ఇది కొంతలో కొంత నయం, కొత్త వాళ్ళకి భయం కాని మాకు కాదు అని తన ఊరిలో ఉన్న సమస్య గురించి చెప్పింది. చాందిని అలా వెళ్తూ వెళ్తూ ఆ ఊరికి వచ్చింది. ఆ ఊళ్ళో కూడా పని కోసం ఆమె తిరగని చోటు లేదు, అడగని మనిషి లేడు. సరిగ్గా అలాంటి సమయంలోనే ఒకరోజు ఆ ఊరి గుడి దగ్గర కూర్చున్న చాందినికి సోమయ్య అతని అనుచరుడితో మాట్లాడుతున్న మాటలు వినబడుతున్నాయి. అవేంటంటే, ఎరా సుబ్బుడు, ఆ నారప్ప ఊరందరికీ నా మీద చెడుని నూరి పోశాడు. ఇప్పుడు నేను వాళ్ళ మంచి కోసం వంతెన కడతానన్నా అందులో నాకు ఏదో స్వార్థం ఉందని ఆ నారప్ప చెప్పడంతో ఊరి జనమంతా వాడి మాటలు పట్టుకుని నేనేం చెప్తున్నానో కూడా వినడం లేదు. ఎలాగైనా ఈ ప్రజలకి మంచి చేయాలిరా, వాళ్ళని ఆ తాడు ప్రమాదం నుండి కాపాడాలి అని బాధగా మాట్లాడుకోవడం చాందిని చెవిన పడింది. అప్పుడు చాందిని సోమయ్య దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది. అయ్యా, నా పేరు చాందిని. నేను మీ ఊరికి కొత్తగా వచ్చాను. మీరిప్పటి వరకు మాట్లాడిన మాటల్లో బాధ నాకు అర్థమైంది. మీరేమీ అనుకోకపోతే మీకు ఈ విషయంలో నేను సహాయం చేస్తాను. నాకు ఆ ఊరిలో ఉండడానికి ఆశ్రయం ఇచ్చి చేసుకోవడానికి ఏదైనా చిన్న పని చూపిస్తారా అని అడగడంతో ఆ సోమయ్య చాందినికి సరే అని మాట ఇచ్చాడు. ఆ తర్వాత చాందిని సోమయ్యకి రహస్యంగా ఏదో ప్లాన్ చెప్పింది. ఆ మరుసటి రోజు నది మీద ఉన్న తాడు బుట్టల్లో కొందరు ప్రయాణం చేస్తున్నారు. అప్పుడు చాందిని వెళ్లి ఆ తాడుని కత్తిరించేసింది. ఆ బుట్టల్లో ప్రయాణం చేస్తున్న వారు కింద నదిలో పడి కొట్టుకుపోతున్నారు. వాళ్ళని చూసి అక్కడున్న ఒక వ్యక్తి ఇలా అరుస్తున్నాడు. పట్టుకోండి, పట్టుకోండి, వాళ్ళని చంపేస్తుంది, పట్టుకోండి అని కేకలు వేయడంతో మరో వ్యక్తి వచ్చి చాందినిని పట్టుకున్నాడు. అలా ఒక పిల్ల బుట్టల తాడు తెగ్గొట్టి ముగ్గురిని చంపడానికి ప్రయత్నం చేసిందని, నదిలో పడిన వారు కొట్టుకుపోయారని పంచాయతీ పెట్టారు. ఈ విషయం తెలిసిన నారప్ప ఏదో పని ఉందని బయటకు వెళ్లిపోయి ముఖం చాటేశాడు. కాని సోమయ్య మాత్రం పంచాయతీ దగ్గరికి వచ్చి ఇలా అంటున్నాడు. చూశారా ప్రజలారా, మీరు ఒక కష్టం ఉందని ఆ నారప్పకి కబురు పెట్టినా పంచాయతీకి రాలేదు. ఎందుకంటే ఆ పోయిన వాళ్ల బంధువులు తనని నిలదీస్తారని భయం అతనికి. ఇంత ప్రమాదమైన ప్రయాణం మనకు అవసరమా? అదే మన నది మీద నేను బ్రిడ్జి కట్టిస్తానని ప్రపోజల్ పెట్టినా దాన్ని మీ నారప్ప నెగ్గనివ్వడం లేదు. ఇదంతా కాదయ్యా, పాపం నదిలో పడి చనిపోయిన వాళ్ల గురించి, చంపిన ఈ పిల్ల సంగతి తేలాలిప్పుడు. ఊరి వాళ్ళందరూ నన్ను క్షమించాలి. నిజానికి ఆ చనిపోయినవాడు, ఈ తాడు కోసిన పాప అందరూ నా మనుషులే. మీకు ఈ ప్రమాదం గురించి చెప్పాలనుకున్నా. మీకు నారప్ప నా మీద కలిగించిన విరక్తితో ఎవ్వరూ నా మాట వినడం లేదు. అందుకే ఇలా ప్రాక్టికల్ గా చేశాను. నిజానికి నీళ్లలో పడిన వాళ్ళు గజఈతగాళ్లు. కావాలంటే అటు చూడండి అని అనడంతో ఆ బుట్టలో నుండి పడిపోయిన వారు వచ్చారు. సోమయ్య తను చెప్పాలనుకున్నది చెప్తున్నాడు. ఎప్పటికైనా కళ్ళు తెరవండి. ఆ పడిపోయిన వాళ్లలో నిజంగా మీ వాళ్లే ఉంటే ఏం జరిగి ఉండేది? ఇప్పుడు ఆ నారప్ప అప్పుడు కూడా ఇలాగే ముఖం చాటేసేవాడు కదా. అందుకే ఇప్పుడు చెప్తున్నాను, మన నది మీద బ్రిడ్జి వేయించేలాగా చేస్తాను.
నాకు జనబలం ఉందని చెప్పడానికి నాతో ఒక 10 మంది వచ్చి సంతకాలు పెట్టండి. మాట తప్పడానికో మిమ్మల్ని ముంచడానికో నేను నారప్పని కాను అని చెప్పడంతో జనంలో మార్పు వచ్చింది. సోమయ్య చెప్పిన వాస్తవాన్ని గ్రహించి అతని వెనక ఉంటామని మాట ఇచ్చారు. ఆ తరువాత సోమయ్య చాందినితో ఇలా అంటున్నాడు. ఇదంతా నీ వల్ల చాందిని. నాకు ఇంత సాయం చేసిన నువ్వు ఇకపై నా ఇంటి మనిషివి. చాలా సంతోషమయ్యా, కాని నేను మీ మనిషిగా కన్నా పని మనిషిగా నా కష్టంతోటే నేను బ్రతుకుతాను అని చెప్పడంతో చాందిని కష్టాలన్నీ ఆ రోజుతో తీరిపోయాయి. ఉండడానికి గూడు, చేయడానికి పని అన్నీ దొరికాయి చాందినికి. చక్కగా జీవించసాగింది. వెంకటాపురం అనే గ్రామంలో చాందిని అనే అమ్మాయి జీవిస్తూ ఉండేది. ఆమె చాలా మంచి అమ్మాయి. ప్రతిఫలం ఆశించకుండా ఎవరికైనా సాయం చేసేది. అందువల్ల ఊళ్ళో అంతా చాందినిని ఇష్టపడేవాళ్లు. అంతేకాదు, ముని తనకిచ్చిన విత్తనాలతో వచ్చిన డబ్బుల పంటని, దాని నుండొచ్చిన డబ్బుని తను మాత్రమే ఉపయోగించుకోకుండా తన ఊళ్ళోని కష్టంలో ఉన్న పేద ప్రజలకి సాయం చేస్తూ అందరితో కలిసి ఆనందంగా జీవిస్తుంది చాందిని. అలా ఏళ్లు గడుస్తూ ఉండగా ఒకరోజు రామయ్య అనే పేద రైతు ఒక చెట్టు కింద కూర్చుని బాధపడుతున్నాడు. అదే దారిలో పోతున్న చాందిని అది చూసి దగ్గరికెళ్ళి, రామయ్య తాత, ఎందుకలా బాధపడుతున్నావు? అసలేం జరిగింది? ఈ 7 వర్షాలు సరిగ్గా పడక నేనేసిన పంట సరిగ్గా పండలేదమ్మా. పడిన కష్టమంతా వృధా అయిపోయింది. ఇప్పుడు అప్పెలా తీర్చాలో ఏమో. నా కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియట్లేదు. అయ్యో, నువ్వేం దిగులు పడకు తాత, నేను నీకు సాయం చేస్తాను అని చెప్పి ఇంటికి వెళ్లి డబ్బు తీసుకొచ్చిచ్చింది. రామయ్య సంతోషంగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇలా ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయం చేస్తూ ఉండేది చాందిని. అదే ఊళ్ళో ఉండే వడ్డీ వ్యాపారులు, తాకట్టు వ్యాపారులు అందరికీ చాందిని చేసేది ఏమాత్రం నచ్చేది కాదు. మనం పేద ప్రజలకు అప్పులిచ్చి ఆ వడ్డీతో బతుకుతున్నాం. కానీ ఇప్పుడు ప్రజలకి ఏ సమస్య వచ్చినా ఆ చాందిని దగ్గరికే వెళ్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మన దుకాణాలన్నీ మూసుకోవాల్సిందే. అవునవును, మీరు చెప్పేది నిజమే. ఈ చాందిని అదుపులో పెట్టకపోతే మన గొర్రెతో ఒక బెత్తడిలాగా ఉన్నంతే ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే నా దగ్గర ఒక ఉపాయం ఉంది అంటూ ఇద్దరు చాందిని పొలం దగ్గరికెళ్లి డబ్బుల పంట మొత్తం వేళ్లతో సహా పీకి పారేసి నాశనం చేసేశారు. ఆ తెల్లవారు వచ్చి పొలంలో చూసుకున్న చాందిని, అయ్యయ్యో, పంట మొత్తం నాశనం అయిపోయింది. ఆ మునిచ్చిన విత్తనాలు కూడా నా దగ్గర లేవు. ఆ దేవుడు నాకు సంతోషాన్ని ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ దూరం చేస్తున్నాడు. అయ్యో భగవంతుడా అంటూ బాధపడింది. దాంతో చాందిని జీవితం మళ్ళీ మొదటికొచ్చింది. చేతిలో డబ్బు లేదు కాబట్టి ఏదైనా పని వెతుక్కుంటాను అంటూ చేతిలో ఒక మూట పట్టుకుని పని కోసం బయలుదేరింది. ఊళ్ళో ఉండే ఒక పెద్దాయన చాందినిని చూసి బాధపడుతూ, చూడమ్మా చాందిని, ఊళ్ళో అందరికీ ఏ కష్టం వచ్చినా సహాయం చేస్తావు. ఇప్పుడు నీ కష్టం వచ్చింది. మేము నీకు సహాయం చేయాలన్నా చేయలేకపోతున్నాం. మీరు నాకు సాయం చేయకపోయినా మీ మనసులో చెయ్యాలనుంది. నాకు అది చాలు తాత అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలా తిరుగుతూ తిరుగుతూ బాగా అలసిపోయింది. ఏంటో, ఎంత వెతికినా పని మాత్రం దొరకట్లేదు. కొంచెం నీళ్లు తాగుతాను అంటూ పక్కనే ఉన్న ఒక నదిలో నీళ్లు తాగి మూట తుడుచుకోవడానికి మూటలో బట్టని వెతుక్కుంది. మూటలో ఎక్కడ ఉన్న ఒక డబ్బు పంట విత్తనం కింద పడింది. చాందిని దాన్ని చూస్తుండగానే ఆ విత్తనం మొక్కగా మారింది. అంతేకాదు, దాని నుండి డబ్బు కూడా వచ్చింది. ఈ విత్తనం ఇందులో ఉండిపోయినట్టుంది. అమ్మయ్య, దేవుడు నా కష్టం చూసి మళ్ళీ దారి చూపించాడు అంటూ డబ్బు మొత్తం తీసుకుని సంతోషంగా అక్కడి నుండి బయలుదేరింది. దారిలో చాందినికి ఒక ముసలి అవ్వ కనిపించింది. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం భోజనం పెడతావా అనగానే
చాందిని జాలిపడి, అవ్వా, నా దగ్గర నీకు పెట్టడానికి తిండి లేదు, ఇదిగో ఈ డబ్బు తీసుకో అని తన దగ్గరున్న డబ్బిచ్చింది. ఈ డబ్బుతో ముందేదైనా తిని మిగతా డబ్బుతో చిన్న అంగడి పెట్టుకుని సంతోషంగా జీవించవ్వా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ దారిలో, నా దగ్గర కొంచెం డబ్బు మాత్రమే ఉంది, ఇది పూర్తయ్యేలోపు ఒక మంచి పని వెతుక్కుంటాను అంటూ పని కోసం ఊళ్ళన్నీ వెతకసాగింది. పని దొరకలేదు సరికదా, చాందిని పూర్తిగా అలసిపోయింది. బాగా ఆయాసంగా ఉంది, ఈ చెట్టు కింద కొంచెం విశ్రాంతి తీసుకుంటాను అంటూ చెట్టు కింద నిద్రపోయింది. ఇంతలో ఒక దొంగ వచ్చి చాందిని దగ్గరున్న మూట, అందులో ఉన్న డబ్బు తీసుకుని పారిపోయాడు. కాసేపటికి చాందినికి మెలకువ వచ్చి చూస్తే మూట లేదు. అయ్యో, నా మూట పోయింది, దేవుడా, ఏంటి మళ్ళీ కష్టాలు ఇచ్చావేంటి నాకు అంటూ బాధపడింది. ఇంతలో ముసలి అవ్వ అక్కడికొచ్చింది. ఏం జరిగింది తల్లి, ఎందుకంత బాధపడుతున్నావు అనగానే చాందిని తన కష్టాల గురించి, పోయిన డబ్బు గురించి అవకి చెప్పింది. చూడ్డానికి మంచి పిల్లలాగా ఉన్నావు, నేను నీకు సాయం చేస్తాను. అయ్యో వద్దండి, మీరే కష్టాల్లో ఉన్నారు, నాకెలా సాయం చేస్తారు? నాకు కొన్ని మహిమలున్నాయి, వాటిని ఇతరులకు మాత్రమే ఉపయోగించాలి, నాకు నేను ఉపయోగించుకోకూడదు. అందువల్ల ఆ సొత్తులు నీ కోసం ఉపయోగిస్తాను అంటూ ముసలి అవ్వ చాందినికి ముని ఇచ్చిన విత్తనాల్లాంటి విత్తనాలే మళ్ళీ ఒక మూటతో ఇచ్చింది. మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది, సంతోషంగా జీవించు అంటూ మాయమైపోయింది. చాందిని ఆ విత్తనాల్ని తన పొలంలో వేసింది. అవి మొక్కలుగా మారి డబ్బును కూడా ఇచ్చాయి. దాంతో చాందిని మళ్ళీ ఊళ్ళో ప్రజలకి సాయం చేస్తూ సంతోషంగా జీవించసాగింది.